హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఎపిసోడ్ 11 లో మనం సారీ, ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ లాంటి పొలైట్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాం. ఈ రోజు మన డైలీ లైఫ్ లో చాలా కామన్ గా మాట్లాడే సిచ్యువేషన్ గురించి తెలుసుకుందాం. అదే ఫోన్ కన్వర్సేషన్. ఫోన్ లో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కాల్ ఎలా స్టార్ట్ చేయాలి, మనకు కావాల్సిన పర్సన్ తో ఎలా మాట్లాడాలి, ఒకవేళ వాళ్ళు బిజీగా ఉంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఈ రోజు ప్రాక్టీస్ చేద్దాం. సిచ్యువేషన్ 1, స్టార్టింగ్ అ కాల్. ముందుగా ఫోన్ కాల్ కనెక్ట్ అయింది. మీరు ఇలా స్టార్ట్ చేయొచ్చు. హలో, దిస్ ఇస్ కరుణ, లేదా హాయ్, దిస్ ఇస్ కరుణ స్పీకింగ్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో కన్ఫర్మ్ చేయాలంటే మే ఐ స్పీక్ టు అను ప్లీజ్. ఇది చాలా పొలైట్ వే. సిచ్యువేషన్ 2, ఆస్కింగ్ ఇఫ్ దే ఆర్ అవైలబుల్. మీకు కావాల్సిన పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేశారు, కానీ వాళ్ళు బిజీగా ఉండొచ్చు. అప్పుడు డైరెక్ట్ గా కన్వర్సేషన్ స్టార్ట్ చేయకుండా ఆర్ యూ ఫ్రీ రైట్ నౌ అని అడగచ్చు. లేదా ఈజ్ దిస్ అ గుడ్ టైమ్ టు టాక్. ఇది కూడా చాలా న్యాచురల్ అండ్ పొలైట్ సెంటెన్స్. ఒకవేళ మీ ఫ్రెండ్ అనుకోని కెన్ ఐ టాక్ టు యూ ఫర్ అ మినిట్ అని కూడా అడగచ్చు. సిచ్యువేషన్ 3, ఇఫ్ ద పర్సన్ ఈస్ బిజీ. వాళ్ళు బిజీగా ఉండి ఐమ్ అ లిటిల్ బిజీ రైట్ నౌ అని చెప్పారనుకోండి, మీరు కూడా ఇలా ఆన్సర్ చేయొచ్చు. షూర్, నో ప్రాబ్లం, వెన్ కెన్ ఐ కాల్ యూ బ్యాక్, లేదా ప్లీజ్ కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ. చూసారా, కన్వర్సేషన్ ని చాలా పొలైట్ గా కూడా ఎండ్ చేయొచ్చు. సిచ్యువేషన్ 4, ఇఫ్ యూ మిస్డ్ ద కాల్. మీకు ఎవరైనా ఒకరు కాల్ చేశారు, కానీ మీరు ఆన్సర్ చేయలేకపోయారు అనుకోండి. తర్వాత మీరు కాల్ బ్యాక్ చేస్తూ హాయ్, ఐ సా యువర్ మిస్డ్ కాల్, డిడ్ యు కాల్ మీ అని అడగచ్చు. లేదా సారీ, ఐ కుడెంట్ ఆన్సర్ యువర్ కాల్. ఇది కూడా చాలా యూజ్ఫుల్ సెంటెన్స్. సిచ్యువేషన్ 5, పూర్ నెట్వర్క్. ఫోన్ కన్వర్సేషన్ లో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్. అటువంటి టైంలో సారీ, ఐ కాంట్ హియర్ యూ క్లియర్లీ, లేదా యువర్ వాయిస్ ఈస్ బ్రేకింగ్ అప్ అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ కాల్ కట్ అవుతున్నట్టుగా ఉంటే ఐ థింక్ వీఆర్ లాసింగ్ ద కనెక్షన్, ఇది కూడా చెప్పొచ్చు. ఒకవేళ తిరిగి మళ్ళీ కాల్ చేయాలంటే ఐల్ కాల్ యూ బ్యాక్. సిచ్యువేషన్ 6, ఎండింగ్ ద కాల్. కన్వర్సేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ బాయ్ అని చెప్పడం కంటే ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ అని చెప్పొచ్చు. లేదా థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, లేదంటే ఐల్ టాక్ టు యూ లేటర్ అని కూడా చెప్పొచ్చు. చివరిగా హ్యావ్ ఎ నైస్ డే అని కూడా యాడ్ చేయొచ్చు. ఇక ఈ రోజు గోల్డెన్ టిప్ ఏంటో తెలుసా? ఫోన్ లో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు డోంట్ ట్రై టు యూజ్ డిఫికల్ట్ ఇంగ్లీష్. సింపుల్ సెంటెన్సెస్, క్లియర్ వాయిస్, పొలైట్ వర్డ్స్, దట్స్ ఎనఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, డోంట్ పానిక్ ఇఫ్ యు మేక్ అ మిస్టేక్. కీప్ ద కన్వర్సేషన్ గోయింగ్. మరి ఈ రోజు హోంవర్క్ ఏంటో తెలుసా? ఈ రోజు ఛాలెంజ్ లో మీ ఫోన్ లో ఒక ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ కి కాల్ చేసి ఈ రోజు నేర్చుకున్న కనీసం 3 ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ దిస్ అ గుడ్ టైమ్ టు టాక్, ఐ సా యువర్ మిస్డ్ కాల్, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. మీరు ఎన్ని సెంటెన్సెస్ ని యూజ్ చేయగలిగారో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. రిమెంబర్, గుడ్ కమ్యూనికేషన్ ఇస్ నాట్ అబౌట్ యూజింగ్ డిఫికల్ట్ ఇంగ్లీష్. ఇట్స్ అబౌట్ స్పీకింగ్ క్లియర్లీ, పొలైట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. ఎపిసోడ్ 13 లో హౌ టు టాక్ అబౌట్ యువర్ డైలీ రొటీన్ ఇన్ ఇంగ్లీష్ అనేది నేర్చుకుందాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ స్పీకింగ్. సీ యూ టుమారో. అన్నట్టు ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఈజీగా ఉంది అనుకొని లైట్ తీసుకోవద్దు. డైలీ కన్వర్సేషన్ ప్రాక్టీస్ చేస్తేనే మీ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకరోజు వీడియో చూసినంత మాత్రాన, లేదా 1 వీక్ ఫాలో అయినంత మాత్రాన మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనుకుంటే అది ఖచ్చితంగా మీ పొరపాటే. మీరు ఈ ఛానలే కాదు, ఏ ఛానల్లో ఏ వీడియోస్ ఫాలో చేసినా మీరు విన్న ప్రతిదీ, రాసిన ప్రతిదీ కూడా మీ మాటల్లో ఆచరణలోకి రావాలి. మీరు ఎప్పుడైతే మాట్లాడగలుగుతారో అప్పుడే మీ మిస్టేక్స్ మీరు తెలుసుకోగలుగుతారు. ఇంగ్లీష్ న్యాచురల్ ఫ్లో అనేది మీకు వస్తుంది. సో చూడడం వల్ల, వినడం వల్ల, రాయడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఎప్పుడైతే మీరు షై ఫీలింగ్ ని పక్కన పెట్టి మాట్లాడటం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఐ హోప్ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న 12 ఎపిసోడ్స్ లో ఇంగ్లీష్ అంతా కూడా ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే
మళ్ళీ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కి వెళ్ళి అక్కడ చెప్పిన చాలా ఈజీ అండ్ సింపుల్ సెంటెన్సెస్ ని నేర్చుకోండి. ట్రస్ట్ మీ, ఈ కొన్ని సెంటెన్సెస్ కంప్లీట్ గా మీ డైలీ రొటీన్ ని చేంజ్ చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.